రకంగా చేయగలడా, టీడీపీ మీద చేయగలడా? కానీ జనసేన మీద, మెగా ఫ్యామిలీ మీద చాలా ఈజీగా చేసేస్తున్నారు. మీరు గన దీన్ని సీరియస్గా తీసుకోకపోతే మీ చేతకానితనంగా మిగిలిపోయే అవకాశం లేదంటారా? సార్, జనసేన కార్యకర్తలు కానీ, నాయకులు కానీ తెలంగాణ గడ్డ మీద కావచ్చు, ఏపీలో కావచ్చు అంత చేతకాని వాళ్ళు ఏమీ కాదండి. అంటే ఎవరిని హైలైట్ చేయడం ఎందుకు? ఇలాంటి చిల్లర నా కొడుకుని కూడా హైలైట్ చేయడం ఎందుకని ఎవరి కాళ్ళు ఊరుకున్నటువంటి పరిస్థితి, ఇప్పుడు కేసులు కూడా పెడుతున్నటువంటి పరిస్థితి. కానీ గతంలో కూడా చూసాం, రామ్ గోపాల్ వర్మ ఒక చిల్లర వ్యాఖ్యలు చేసి చిల్లర ట్వీట్లు వేస్తే ఏ రకంగా వెళ్ళి బాత్రూమ్ లో దాక్కున్నాడు రామ్ గోపాల్ వర్మ. ఆ రోజు తెలంగాణలో ఉన్నటువంటి స్టూడెంట్ వెళ్ళి తిరగబడితే అంటే ఎవరు భయపడేటువంటి పరిస్థితి ఏముండదండి. చితక్ కొట్టు వదిలేస్తారు. ఇలాంటి వాళ్ళకి మళ్ళీ పిచ్చి కుక్కలు కొడతారు చూడండి, అలా కొట్టు వదిలేస్తారు. మెగా ఫ్యామిలీలో ఉన్న మెగా అభిమానులు అంటే అలా ఉంటారు, జనసేన కార్యకర్తలు కూడా అలాగే ఉంటారు. కాకపోతే చట్టాన్ని మా చేతిలోకి తీసుకోవడం మాకు ఇష్టం ఉండదు కాబట్టి మేము లీగల్ పాయింట్ లోనే ఎగ్జాక్ట్లీ ఎవరు కూడా కొట్టాలని ఎవరు కోరుకోరు. చట్ట ప్రకారం వెళ్ళమని మేము కూడా చెప్పేది. చట్ట ప్రకారం వెళ్ళి ఇలాంటివి వెళ్ళి పునరావృతం కాకుండా ఉండేటట్టు మీరు చూసే అవకాశం ఉందా? లేదంటే ఇలాగే ఎందుకులే చిన్నోడిని పెద్దోడిని చేయడం అని అలాగే వదిలేస్తారా? సార్, ఇంకో విషయం కూడా చెప్తాను ఇక్కడ. ఎందుకంటే ఇప్పటి వరకు మెగా ఫ్యామిలీ అభిమానులు కాకపోతే జనసేన కార్యకర్తలు రియాక్ట్ అయ్యేవారు. ఇవాళ ప్రజలు రియాక్ట్ అవుతూ ఉన్నారు. ఏపీ సీఎం గారి మీద ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ప్రజలు చితకొట్టు వదిలేస్తారండి. ప్రజా ఆగ్రహం వరకు కూడా తీసుకోకూడదు. ఇప్పుడు ఆల్రెడీ సోషల్ మీడియాలోనే అంటున్నటువంటి పరిస్థితి. వాడికి ఎంత కొవ్వెక్కి లేకపోతే సార్ ఏం మాట్లాడుతున్నాడు? ఎవరైనా నా మాటల వల్ల హట్ అయి ఉంటే సారీ అట. వీడు మాట్లాడడానికి వీడు పేర్లు తీసి మాట్లాడతాడు. ఉపాసన గారి పేరు తీశాడు, రామ్ చరణ్ గారి పేరు తీశాడు, అపోలో సంస్థల పేర్లు తీశాడు, అలాగే మా ఏపీడీసీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పేరు తీశాడు, నిహారిక గారి పేరు తీసి మాట్లాడతాడు వీడికి స్టాండప్ కామెడీ చేయడానికి. వీడికి ఎంత ఒళ్ళు కొవ్వెక్కు కొట్టుకోకపోతే ఈ రోజు క్షమాపణ చెప్పేటప్పుడు వాళ్ళలో ఏ పేరున వాడు మెన్షన్ చేశాడంటే వాడి వీడియో చూడండి. అదే కదా, ఏ పేరుతోనే చెప్పి క్షమాపణ చెప్పాడా వాడు? అంటే క్షమాపణ చెప్పలేనంత కొవ్వుతో వాడు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా కొవ్వుని కరిగించి ఖచ్చితంగా ప్రజలే బుద్ధి చెప్తారు సార్. ఖచ్చితంగా మేము ఏ రూట్లో వెళ్ళాలో మేము వెళ్తాము. వాడు తెలంగాణ గడ్డ మీద ఉన్నా లేకపోతే ఇంకా వాడు మర్చిపోతున్నటువంటి పరిస్థితి ఏంటంటే పవన్ కళ్యాణ్ ఏపీ తెలంగాణ మాత్రమే ఫ్యాన్స్ లేకపోతే కార్యకర్తలు ఉన్నారనుకుంటున్నారేమో. కానీ దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారు ఫోటోలు వేసుకొని తిరుగుతారు సార్. మన రీసెంట్ గా గుజరాత్ వెళ్ళినప్పుడు కూడా చాలా మంది బైకుల మీద పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఉంది వెనకాల. నేను ఆశ్చర్యపోయాను. ఇలాంటి ప్రదేశం గుజరాత్ లో కూడా మా బాస్ ఫోటో ఉంది వెనకాల బైకుల మీద చేసి తిరుగుతున్నారని నాకు చాలా ఆనందం వేసింది నిజంగా చెప్పాలంటే. కానీ ఇలాంటి అదే దేశవ్యాప్తంగా ఉంటారండి, దేశ విదేశాల్లోని కూడా ఎక్కడ ఏ కొరుగులో దాక్కున్నా సరే కానీ బయటకు వచ్చి నిజంగా పవన్ కళ్యాణ్ గారు కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పే రోజు అయితే మాత్రం ఖచ్చితంగా వస్తుంది. కానీ లీగల్ గా మీరు తీసుకోవాల్సినటువంటి యాక్షన్ అయితే మాత్రం తీసుకుంటాం సార్. రైట్. విజయశేఖర్ రెడ్డి గారు, మీరు మాట్లాడే ముందు సుభాష్ని గారు బయట ఒకటి ప్లే అవుతుంది చూద్దాం. ఇండియాలో హల్చల్ అవుతున్నటువంటి స్టాండప్ కమెడియన్ అనుదీప్ చేసిన వాక్యాలు నిజంగా యావత్ మహిళా లోకాన్ని నిజంగా బాధపరిచాయి. ఇది పూర్తిగా మేము ఖండిస్తున్నాం జనసేన పార్టీ మహిళా విభాగం నుండి. అలాగే మాట్లాడేటప్పుడు ఎవరైనా వ్యక్తిగత విషయాలు నిహారిక గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, అలాగే రామ్ చరణ్ గారి గురించి, ఇంకా చాలా మంది హీరోయిన్స్ వాళ్ళ వ్యక్తిగత విషయాలు తీసుకొచ్చి 10 మంది నవ్వించడంలో ఏం ఆనందం ఉందో నాకైతే అర్థం కావట్లేదు. అనుదీప్, నీకు ఇంకొకసారి చెప్తున్నాను, నోరు జాగ్రత్తగా పెట్టుకోకపోతే చాలా బాధపడతావు ఫ్యూచర్ లో. నువ్వు 10 మంది నవ్వించగలిగే వాడివి ఎలా ఉండాలంటే నిజంగా నిజాయితీ కలిగి. అదేదో మీ ఇంట్లో వాళ్ళు, మీ ఇంట్లో మీ భార్యనో, మీ అమ్మనో, మీ చెల్లితో చేయండి కామెడీలో, మేము కూడా చూస్తాము. అట్లయితే మీ ఇంట్లో వాళ్ళని ఏమైతే చేయరా? ఏ మెగా ఫ్యామిలీ అంటే అంత చులకనగా కనిపిస్తున్నారా? ఏమనుకుంటున్నారు మీరు? కొడితే దవడ పగిలిపోద్ది. నీకు చెప్తున్నాను నేను. ఏమనుకుంటున్నాను అసలు? మహిళలను మాట్లాడతావా నోటుకొచ్చినట్టు? బాబాయ్ నీకు సైన్ ఎక్కడ పెట్టాలి బాబాయ్ అంటే, అమ్మ నాకు నేను 2 సార్లు కుడి పక్క పెట్టాను, ఎడం పక్క పెట్టాను. కొడితే నీ ఎడం పక్క బుగ్గ వాచిపోతుందంటే ఏమనుకుంటున్నావు? బుద్ధి జ్ఞానం లేకుండా ఇటు సమయంలో ఎలా ఉండాలి? నువ్వు ఒకవేళ ఎక్కడి నుంచి వచ్చావో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోపోని ఎదుగుతున్నావు. ఎదిగే సమయంలో ఎలా ఉండాలి? కమెడియన్లు ఎంతో మందిని చూసాం మేము. ఒక కళాకారునిగా నాకు తెలిసి కమెడియన్లు ఏ విధంగా మాట్లాడతారు అంటే, ఒక మహిళ తాను వ్యక్తిగతంగా తీసుకున్న ఒక నిర్ణయాన్ని బయటకు తీసుకొచ్చి పాయింట్అవుట్ చేసే హక్కు నీకు ఎవడా ఇచ్చాడు? నువ్వెవడు అసలు? నువ్వెవడు వాళ్ళ పర్సనల్ లైఫ్ మాట్లాడడానికి? అంటున్నా, వేరే వాళ్ళ పర్సనల్ విషయాల్లో మాట్లాడడానికి కానీ. రెడ్డి గారు కంక్లూడ్ చేయండి. పరిస్థితి మీకు అర్థమయ్యి ఉంటుంది. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఏం చెప్తారు? దయచేసి జనసేన
అధికార ప్రజలు కూడా ఏమనుకోకూడదు. ఇది ఇప్పుడు కృష్ణవేణిగా ఒక మాట అన్నారు, ప్రజలు చూసుకుంటారని. ఆయన ఏమైనా ఎమ్మెల్యే పోటీ చేస్తారా సార్? ఎమ్మెల్యేకో ఎంపీగా పోటీ చేస్తే ప్రజలు చూసుకోవాలి. కానీ ఇన్ని లక్షల కోట్ల మంది అభిమానులు, జనసేన కార్యకర్తలు ఉన్న ఒక నాయకుడు కోసం 10 మంది వెళ్ళి కేసులు పెట్టారా సార్? సార్ నేను నిజంగా కూడా సార్, అంటే ఎక్కడో ఏం జరుగుతుంది, మీరు ఏదైతే క్వశ్చన్ చేస్తారో నేను కూడా అదే క్వశ్చన్ చేస్తాను ఈ రోజు. నిజంగా నాకు బాధ కలుగుతాను సార్. సార్ వైసీపీ వారు కూడా ఈ 10 సంవత్సరాలు ఇంత అన్యాయంగా పవన్ కళ్యాణ్ గాని మాట్లాడిన తీరు నేను చూడలేదు. రేపటి రోజు సారి ఈ అనుదీప్ మాట్లాడే మాటల్ని ఇలాగే వాడుకుంటారు. వైసీపీ వారు సోషల్ మీడియా వేదికగా ఈ మాటలు వాడుకొని రేపు పొద్దున ట్రోల్ చేయకుండా ఉంటారా? దీనికి అడ్డుకట్ట వేయకూడదా మనము? ఆదిలోనే తుంచకపోతే అదే జరుగుతుంది. ఉంచాలా సార్? కృష్ణమూర్తికి అయితే శాస్తి జరిగిందో కళ్యాణ్ గారి మాట్లాడితే ఇంకొకసారి ఆంధ్ర అనే మాట మాట్లాడకుండా మర్చిపోయాడు, ఆంధ్రప్రదేశ్ రావడానికి భయపడుతున్నాడు. అలాగా ఈ అనుదీప్ కూడా జరగాలి, జరిగి తీరాలి. నేను ఒక కూటమికి సంబంధించిన అధికార ప్రతినిధిగా మాట్లాడుతున్నా. పవన్ కళ్యాణ్ గారి మీద ఇంత హేమమైన మాటలు, ఇంత అరాచకమైన మాటలు ఎవరు మాట్లాడలేదు. ఓపెన్ గా చెప్తున్నాను సార్. ఈరోజు జనసేన వ్యక్తులు బాధపడుతున్నా మీద మరి ఖచ్చితంగా కేసులు పెట్టాల్సిందే. 20-30 పోలీస్ స్టేషన్లో కేసులు ఓపెన్ చేయాల్సిందే. ఇతని ప్రతి స్టేషన్ కు తిప్పాల్సిందే. ప్రతి స్టేషన్ లోనే పూజ జరగాల్సిందే సార్. ఇంకొకసారి స్టాండప్ కామెడీ అనే మాట్లాడకుండా చేయాలి ఇతన్ని. ఒకటి విజయశేఖర్ రెడ్డి గారు ఖచ్చితంగా రాజకీయ కుట్రుంది. చెప్తున్నారు. నేను సవాల్ చేస్తున్నా ఈ డిబేట్ వేదిక. ఇతనికి సత్తా ఉంటే జగన్మోహన్ మీద కామెంట్ చేయండి, ఇతనికి సత్తా ఉంటే కేటీఆర్ మీద కామెంట్ చేయండి. ఒళ్ళు వచ్చేస్తారు సార్ వాళ్ళు. సార్ మనం డిబేట్ లో కూర్చొని కాకమకథలు చెప్తే లాభం ఏంటి? సుభాష్ గారు తిరుపతిలో కూర్చొని మన డిబేట్ లో కూర్చొని మాట్లాడగా సార్, దీని మీద యాక్షన్ ఉండాలి. నేను పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కావచ్చు, జనసేన కార్యకర్తలు కావచ్చు, అప్పీల్ చేస్తున్నా ఈ డిబేట్ ద్వారా ఖచ్చితంగా దీని మీద యాక్షన్ ఉండాల్సిందే, కేసులు పెట్టాల్సిందే, చట్టానికి లోబడి గురి చేయాల్సిందే, అతనికి ఒక్కసారి మాడకుండా ఆపాల్సిందే. రైట్. చివరిగా మీరు చెప్పదలుచుకుంది ఇదేనా, ఇంకేమైనా ఉందా? ఒక్కటి, రేపటి రోజు నుంచి ఖచ్చితంగా ఈ మాటల్ని వైసీపీ వారు కూడా సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేయడానికి వాడుకునే అవకాశం ఉంది. దాన్ని కూడా తక్షణమే ఆపాలి. రేపటి రోజు అవి నేరుగా బయటకు వచ్చాయి సార్. చిన్న విషయాలకే వాళ్ళు ఎంతో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా పేటీఎం బ్యాచ్లు కొంతమంది పెట్టుకుని దొంగ అకౌంట్లు పెట్టుకుని దారుణంగా ట్రోల్ చేసే మాట వాస్తవం. రేపటి రోజు పవన్ కళ్యాణ్ గారి మీద సార్ నిహారిక గారి మీద కూడా కామెంట్ చేయగలరు సార్. ఎంత మహిళా లోకానికి సిగ్గుచేటిది. పరిస్థితుల్లో ఫర్దర్ గా ముందుకు తీసుకెళ్ళి ఉండడానికి దీనికి ఖచ్చితంగా పురుషాల్సిందని నా భావన. రైట్. లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ చేయండి. సార్ నేను ఒకటి చెప్తున్నా సార్. ఇంతకు ముందు దాసరి అడి పేరే మాట్లాడడానికి కూడా నాకు ఇష్టం లేదు. కెమెరాలు దొంగతనం చేసి ఆడు ఇప్పుడు సినిమా క్రిటిక్ అని పెట్టుకున్నాడు ఒకడు. ఆ లోపల గాడు ఇంతకు ముందు ఇట్లాగా మాట్లాడితే శంకర్ పైల్వాన్ మన అంబర్పేటకు సంబంధించి వాళ్ళ మనుషులు కొట్టడానికి వెళ్ళారు. వాళ్ళు చిరంజీవి అభిమానులు ఎక్కడ ఉన్నా కానీ ఉంటారు కదా సార్, పారిపోయారు. ఇవాళ వీళ్ళు హైప్ తెచ్చుకోవడానికి ఇప్పుడు ఈ గుండునా కొడుకు కూడా ఇదే పరిస్థితి.